హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. ఈరోజు బిగ్ బాస్ హైలైట్స్ ఎపిసోడ్ 24 హైలైట్స్ వచ్చేసి ఎపిసోడ్ 25 యాక్చువల్లీ డే 24 లేదు, నిన్న డేట్ ఎంత? ఈరోజు 24th కదా డేట్? కాదమ్మా 25th కదా, 25th 24th డే. ఓకే, సో హైలైట్స్ వచ్చేసి సీతా క్లేన్ అండ్ కాంతారా క్లేన్ అండ్ మన శక్తి క్లేన్ ని, అంటే మన ఈ వీడియోలో చూడాల్సిన హైలైట్స్ అన్నమాట. ఫాస్ట్ గా చెప్పేసి, అంటే మనం ఆల్రెడీ నిన్న చెప్పినాము. అది ఓకే, దాని తర్వాత హైలైట్ చెప్పు ఫాస్ట్ గా. బికాస్ అంటే బోర్ కొడుతుందేమో వ్యూవర్స్ కి, ఎందుకంటే వీళ్ళు ఒక్కటే పాయింట్ గంట సేపు మాట్లాడుతున్నారు. గంట సేపు మేము ఏది మాట్లాడలేదు. ఒక 3 వీడియోస్ మా 3 days నుండి మా ఇంకో సిస్టర్ యాడ్ అయింది కాబట్టి అప్పుడు సో వీడియో కొంచెం ఎక్కువ అయిపోయింది. కానీ ఇప్పుడు 2 members కాబట్టి మళ్ళీ వీడియో ఎంత ఉండాలో అంతే ఉంటుంది, ఏం లాగింగ్ ఉండదు ఫ్రెండ్స్. సో మేము ముందే చెప్పినట్టు బ్రీఫ్గా బట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం మొత్తం ఉంటుంది అని మేము ముందు నుండే మీకు చెప్పినాము. సో దాట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. సో ఏంటంటే క్లేన్ డివైడ్ అయిందో అందరూ, ఒక్క 3 members తప్ప మిగతా అందరూ హౌస్ మేట్స్ సీతా క్లేన్కి వెళ్ళాలనుకున్నారు. దట్ ఈస్ కాంతారా క్లేన్. బట్ అన్ఫార్చునేట్లీ ఇద్దరు క్లేన్స్కి సమానంగా ఉండాలంటే దీంట్లో పృథ్వీ అండ్ సోనియా ఎప్పటి నుండి చూస్తున్నాం కదండి మనము. నిఖిల్ లో ఉండే, అంటే నిఖిల్ క్లైన్ లో ఉండేది ఇద్దరే అని, వాళ్ళిద్దరే. మిగతా హౌస్ మొత్తం సీతకే సపోర్ట్ చేశారు కాంతారా. అంటే నిఖిల్ దీనికి ఏమనుకుంటున్నాడంటే హౌస్ వర్సెస్ V3 హౌస్ వర్సెస్ V3 అని అనుకుంటున్నాడు. బట్ నో 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 దాట్ ఈస్ కరెక్ట్. హౌస్ వర్సెస్ Day3 జనాలకు కూడా అలానే ఉంది. బట్ హౌస్ ఈజ్ పాజిటివ్, వీళ్ళు నెగిటివ్గా. సీరియస్లీ శివాని ప్రతి సీజన్ ఎట్లయితుందంటే ఇట్లా 2 3 వాళ్ళనే వేరు చేస్తున్నారు అనే ఫీల్ అయితే వాళ్ళకే ఓటింగ్ కానీ వాళ్ళకే ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఎక్కువ ఉంటుంది. నువ్వు నిన్న అన్నట్టు, నువ్వు నిన్న అదే భయపడ్డావు. నేను అన్నా కదా నిన్న, అదే చెప్తున్నా. కానీ ఈ సీజన్లో డిఫరెంట్. ఒకవేళ 3 members ని ఆర్ 1 person ని కనుక మనము కార్నర్ చేస్తే వాళ్ళు హైలైట్ అయిపోతారేమో జనాల దృష్టిలో అనేది నేను నిన్న ఫీల్ అవుతున్నా అని చెప్పేసి మాట్లాడినావు. యాక్చువల్గా అది నువ్వు ఎందుకు ఫీల్ అయినా అంటే ప్రతి హౌస్ లో అదే, ప్రతి సీజన్ లో అదే కదా జరిగింది. ఏమో ఈ సీజన్ కూడా అట్లా. బట్ ఈ సీజన్ బిగినింగ్ ఆఫ్ ద సీజన్ నుండి కూడా నిఖిల్ కి పాజిటివ్ ఉండే, సోనియా వల్ల అది నెగటివిటీ అయిపోయింది, మొత్తం మారిపోయింది మ్యానిపులేషన్ వల్ల, ప్రొవోకింగ్ వల్ల. వచ్చేసి పృథ్వీ అంటే ఎవరికి అంతగానో తెలియదు. నెగటివిటీ ఇంకా రాలేదు. ఇప్పుడు నెగటివిటీ ఉంది, అంటే నెగటివిటీ ఇన్ ది సెన్స్ చెడిపోతుండు ఒక ఆమె. ఇప్పుడు అతని స్ట్రాటజీ ఏమో అని కూడా అంటున్నారు జనాలు. అతని స్ట్రాటజీ, ఆమె గేమింగ్ అంటే ఎట్లా ఉంది, గేమ్ స్టైల్ ఎలా ఉంది, యాటిట్యూడ్ ఎట్లుంటది అని చేసి తెలుసుకోవాలని చేస్తే మాత్రం మంచిదే ఫ్రెండ్స్. బట్ ఆమె దాంట్లో మునిగి తేలుతుంటే మాత్రం దాట్ ఈస్ నాట్ కరెక్ట్. అసలు నిఖిల్కి అది చాలా మైనస్ పాయింట్. అది ఏమో మళ్ళీ నాకు అనిపిస్తుంది ఆమె స్ట్రాటజీ కూడా అంతేనేమో. ఇతని ఇప్పుడు టాప్ 5 స్ట్రాటజీ అదే కదా, స్ట్రాటజీ అదే. కానీ ఇప్పుడు వట్టిగా ఎందుకు బ్యాడ్ చేసుకుంటుంది అంటే తను బ్యాడ్ అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది అంతే. తనకు అర్థమైతలేదు అది. ఈ రోజు మీకు ఇంకొక హైలైట్ ఏంటంటే ప్రోమోలో చెప్పినట్టు, మనం షార్ట్స్ లో చెప్పినాం ఆల్రెడీ, 12 members వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు. బిగ్ బాస్ షాక్ ఇచ్చిండు. హౌస్ మేట్స్ అందరూ నార్మల్గా ఉన్నారు. ఓకే అవునా అంటే ఓకే, ఎవరికైనా షాక్ ఉంటే 12 members అంటే. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే సోనియా ఫేస్లో ఒక రకమైన లైక్ ఏమో అంటారు కదా, ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది, రెడ్డిష్ లాగా అయిపోయి వాట్ అన్నట్టు. నువ్వు ఒక్క సోనియానే కార్నర్ అంటే సోనియానే దృష్టిలో పెట్టుకొని బాగా లేదు మీరు లేదు నీకు అట్లా అనిపిస్తుంది. అయితే నేనేమంటున్నా, ఇంతకు ముందు పాయింట్ నాది పూర్తి అవ్వలే. సోనియా కనుక అట్లా బ్యాడ్ గా పోట్రే అయితే అయ్యో నాకే కదా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది జనాల నుండి అని అనుకోవచ్చు. కానీ అనుకోదు, ఎందుకంటే అక్కడ జనాలకు ఏమని ప్రొవోక్ చేస్తుంది నీకు అర్థమైతలేదు. నువ్వు వీడియోస్ ఏం చూస్తున్నావు అందులో అర్థమయ్యేదే అది కదా. నేను అనేదాన్ని ఒంటరిగా వీళ్ళిద్దరితోనే ఉంటున్నా, మిగతా హౌస్ మేట్స్ అందరు ఒక టీం అయిపోయినరు. ఇప్పుడు ప్రతి సీజన్ లో ఒక్కరు అయితే ఆమె అనుకునే పాయింట్ కరెక్టే, ఒక్కదాన్ని చేస్తున్నారు నన్ను అంటే పాయింట్ కరెక్టే. నేను అనేది నీకు అర్థమైతే నాకు అర్థమైంది.
కానీ ఒక్కదాన్నే చేస్తున్నారంటే కరెక్టే అని అంటున్నావు. ఫస్ట్ సోనియా వీళ్ళని ఏమని ప్రొవోక్ చేసింది, మీరు నలుగురు ఉంటారు కన్నడ వాళ్ళందరూ ఒకటి అన్నట్టు ప్రొవోక్ చేసింది. యష్మి అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు, పృథ్వీ అండ్ నిఖిల్, వీళ్ళని ఎట్లయినా డివైడ్ చేయాలని చెప్పేసి ఆమె థింక్ చేసింది. ఖచ్చితంగా అది అంతే. వాళ్ళతో ఇంకెవరు ఉండే తెలుసా, బేబక్ ఉండే. బేబక్కని కావాలని కిచెన్ లో గెలికి చేసి కథలు పడి, బేబక్క మా తిండి నీకు అంత ఇదైపోయిందా అని చెప్పేసి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి స్ట్రాటజీ ఆమెది. అంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరో, నిఖిల్ కి బేబక్కకి చాలా క్లోజ్నెస్ ఉండే. నువ్వు బిగినింగ్ ఆఫ్ ద సీజన్ చూడు, నేను అక్కడ నుండి మొదలైంది అన్నది బేబక్ అని టార్గెట్ చేయడం. అదే మరి అంటే నిఖిల్ అండ్ బేబక్క వర్ సూపర్. అసలు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా ఉంది. ఎందుకంటే బేబక్కని నిఖిల్ చాలా నమ్మేవాడు, నిఖిల్ ని బేబక్క కూడా చాలా నమ్మేది. వీళ్ళిద్దరిని ఎట్టు చేసి విడగొట్టాలి అని చెప్పి కన్నింగ్ తోని ఆమె బేబక్కతో గొడవపడి మరి బేబక్కని ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినట్టు లెక్కకి. ఎందుకంటే ఆమెనే నామినేట్ చేసింది ఫస్ట్. అయితే ఒక్క ఆమె ఆడితేనేమో మనకి ఒక్క ఆమె ఆడుతుంది, ఒక పర్సన్ స్ట్రగుల్ అవుతుంది అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఇద్దరు బాయ్స్ తోని తను బాగా స్ట్రాటజీ ప్లే చేసుకుంటూ ఆడితే మరి నేనే కదా బ్యాడ్ అయ్యేది. ఈ జెంట్స్ తోటి ఉంటున్నా. ఒక విషయం చెప్తా సరే, తెలివి లేదా నువ్వు అనేది నాకు అర్థమైంది, జనాలకు కూడా అర్థమైంది, నువ్వు అనే క్వశ్చన్ అర్థమైంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు చెప్పు. సరే, టాప్ 5 లా వీళ్ళు ఉంటారని ఆమె ఎక్స్పెక్ట్ చేసింది. పృథ్వీ ఉంటాడు, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అండ్ యాంగర్ కంటెస్టెంట్స్. యాంగర్ వాళ్ళు ఖచ్చితంగా టాప్ 5 దాకా పోతారు అనే నమ్మకం ఆమెకి. ఆమె గురించి నేను చెప్పేది. నిఖిల్ అనేటోడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, రైట్? వీళ్ళిద్దరు, ఇంకా అభయ్ ఉండే, ఫస్ట్ అభయ్ కూడా ఉండే. వీళ్ళు ఖచ్చితంగా 3 మెంబర్స్, వీళ్ళు ఖచ్చితంగా ఎట్టు చేసి 5 అన్నా 6 కన్నా వెళ్తారు అనుకుందాం, టాప్ 5. సో వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఎట్లా మొదలు పెట్టిందంటే ఇట్లా వచ్చేది. ఆమె ప్లాన్ అండ్ ఆమె స్ట్రాటజీ ఏంటంటే, లాస్ట్ సీజన్లో ఎవరు టాప్ 5 కంటెస్టెంట్స్ అని అందరికీ తెలుసు. నేను అన్న సీజన్ చూసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 3 మెంబర్స్ అయితే టాప్ 3, టాప్ 5 లో ఉంటారని స్పై టీమ్ కంప్లీట్ గా ముగ్గురు అనుకున్నాం కదా. అయితే ఇక్కడ టాప్ 5 అంటే స్ట్రాంగెస్ట్ కంటెండర్ అందులో చెప్పేది ఎట్లా తెలుస్తుంది చెప్తా. అదే ఆమెకు తెలిసిందంట, ఆమె అదే చెప్పుకుంటుంది కదా. వాళ్ళు ఎంతో ఒక 3-4 వీక్స్ అవ్వగానే తెలిసింది మనకు. ఈమె ఫస్ట్ వీక్ లో నాకు ఎట్లా అనలైజ్ చేసుకున్నా, ఆమె వేసుకుంది అట్లా, ఆమె చెప్పుకుంది అట్లా. నేను ఆమె చెప్పిన మ్యాటర్ చెప్తున్నాను, కొత్త నేను అనలైజ్ చేసి చెప్తలేను ఇక్కడ. ఆమె చెప్పిన మ్యాటర్ని నేను మీకు చెప్తున్నా, మీ ముందుకు తీసుకొస్తున్నా అంతే. ఒకటేందంటే స్పై టీంలో నువ్వు ఫస్ట్ నుండి నీకు స్ట్రాంగెస్ట్ కంటెండర్ అయితే శివాజీ అనిపించలేదా? ఫస్ట్ నుండి అనిపించింది కదా. ఫస్ట్ ఒక యావర్ తప్ప ఈవెన్ పల్లవి ప్రశాంత్ కి కూడా బయట ఫాలోయింగ్ ఎక్కువ. దాంతోనే అమర్దీప్ అక్క ఒక్కటి చెప్పాలా, పల్లవి ప్రశాంత్ అనేటోడు ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోయేటోడు. లేపిండ్రు, అది అందరికి తెలుసు. ఎందుకు లేపిండ్రు అనేది క్వశ్చన్ నీకు రాదా? అది క్వశ్చన్ అడిగే. కార్నర్ అయిపోతుండు అని చెప్పేసి ఒక్కడనే కార్నర్ చేసిండు. నువ్వు అనేది తప్పు. మరి చెప్పు, నేను చెప్పేది కొంచెం విను. అందులో నీకు కరెక్ట్ అనిపిస్తే ఓకే అని, లేదంటే నువ్వు డిఫెండ్ చేసుకో. నేను అనేది ఏంటంటే, పల్లవి ప్రశాంత్కి అప్పటి వరకు మీరు చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 4 మిలియన్ ప్లస్ ఉన్నారు. 3 or 4, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఫిగర్. ఇక్కడ మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఈవెన్ శివాజీతో సహా అంత ఫాలోవర్స్ లేరు. యూట్యూబ్లో పల్లవి ప్రశాంత్కి అప్పటికి 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, అతనికి అసలు అందులో డబ్బులు వస్తే విషయం కూడా తెలియదంట, శివాజీ చెప్పిండు తర్వాత వీడియోస్లో. అంటే పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఎంత ఫేమస్ అయిందంటే ఈ సీరియల్ వాళ్ళకన్నా ఎక్కువ ఫేమస్ అయిండు. అమర్దీప్ కన్నా ఎక్కువ. అమర్దీప్ జస్ట్ నీకు తెలుసు, నాకు తెలుసు, సీరియల్ తర్వాత చెప్తున్నా. అదే ఇక్కడ ఈ హౌస్ మేట్స్ ఎందుకు పల్లవి ప్రశాంత్నే కార్నర్ చేయాల్సి వచ్చింది ఆ సీజన్లో అంటే, బికాస్ అతను బయట ఫాలోయింగ్ అండ్ పిఆర్ టీమ్ని చాలా పెట్టుకొని వచ్చిండు అనే విషయంతో ఏ రీజన్స్ లేకుండా పల్లవి ప్రశాంత్ని వాళ్ళు టార్గెట్ చేసిండ్రు. విచ్ అది తప్పురా, అట్లా చేయకండ్రా అనేసి శివాజీ కొట్లాడిండు. ఇది జరిగింది. ఇక్కడ సోనియా స్ట్రాటజీ ఏం ప్లే చేసిందంటే, సేమ్ స్ట్రాటజీ. నిఖిల్కి ఇక్కడ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, సోనియాకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, బేబక్కకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. తెలుసా? బేబక్కని ఎట్టు చేసి కార్నర్ చేసేయాలని చెప్పేసి నామినేట్ చేసింది, హౌస్ అంతా టామ్ చేసింది. అందరు కూడా సోనియా పాయింటే కరెక్ట్ అనుకున్నారు. అప్పుడు సోనియానే కరెక్ట్, వీళ్ళు ఎవరు కాదు, ఒక సీతనో ఎవరో డిఫెండ్ చేసిండ్రు అప్పుడు అంతే.
అట్లా సో బేబాకి వెళ్ళిపోయింది, అయిపోయింది అమ్మాయి. నిఖిల్ని దగ్గరకు తీసుకుంది, నువ్వు అన్న పాయింట్స్ కరెక్టే సోనియా అనేసి నిఖిల్ దగ్గరికి వచ్చేసిండు. సో నిఖిల్ ఇక్కడ ఎవరు, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. సో ఇతను ఇట్లనే టాప్ 5 పోతాడని ఆమె నమ్మకం ఆమెది, మనది కాదు. నిఖిల్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని మొత్తం అందరికీ తెలుసు ఇక్కడ జనాలకు కూడా. అందుకే కదా నిఖిల్ పిచ్చోడు అయిపోతున్నాడు, ఆమె మాయలో పడి అనేది మ్యానిపులేషన్ తోని అనేసి మనం కూడా thumbnails పెట్టినాం అది, ఎందుకంటే మనం చూసినాం కాబట్టి. నెక్స్ట్ పృథ్వీ ఇప్పుడు యావర్కి అప్పుడు బలం ఉండే, యావర్కి చాలా బలం, అందరికన్నా ఎక్కువ అతనే మంచిగా ఆడతాడని అందరికీ తెలుసు. ఆ బలం యాంగర్ బలము రెండు పృథ్వీ దాంట్లో చూసింది. ఓకే, లాస్ట్ సీజన్స్ అన్ని చూసి ఒక్కొక్కరి యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ గుణం కానీ ఎవరి దాంట్లో ఉంది అని చెప్పేసి ఆమె ఫిల్టరైజ్ చేసి స్ట్రాటజీ యూజ్ చేసి అవి ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేస్తుంది. అప్పుడు మనం ఎందుకు స్పై టీమ్ని సపోర్ట్ చేసినాం, జనాలందరూ, మనం అంటే మనం కాదు, జనాలందరూ స్పై టీమ్ని ఎందుకు సపోర్ట్ చేసిండ్రు, బికాస్ హౌస్ కార్నర్ చేసేదాళ్ళని వీళ్ళు ఏది చేసిన తప్ప అనేది ఎట్ ద సేమ్ టైం వాళ్ళే స్ట్రాంగ్, వాళ్ళ ఆటనే మనకి నచ్చేది. అట్లనే బయట ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు స్టిల్. అంటే ఈ ముగ్గురులో యావరు శివాజీ కంటే పల్లవి ప్రశాంత్ కి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ మీద ఆ దృష్టి పడి వీళ్ళందరూ అబ్బా వీడికి ఎక్కువ ఉన్నారని చెప్పి వీడిని ఎట్లా నెగిటివ్ చేద్దాం అని వాళ్ళే నెగిటివ్ అయిపోయారు. అట్లా అందరూ ఎగ్జాంపుల్ అందరూ కంప్లీట్ హౌస్ అంతా ఆ సీజనే. అబ్బా డాన్సర్ కాదు కొరియోగ్రాఫర్ సందీప్ అయితే ఘోరంగా నెగిటివ్ అయింది. అప్పుడు సందీప్ అమర్ కూడా ఎంత పెద్ద చాటభారతం చదివిండు, కరెక్టే కదా గురించి లాస్ట్ కి అసలు ఫుల్ తాగుతాం అది అని అన్నారు కానీ పోనీ అది ఇదంతా ఫుల్ చాటభారతం చదివిండు అప్పుడైతే. అది అట్లా అయిపోయింది. అట్లా అయిపోయినాక ఈ సీజన్ లో ఆమె అట్లా అంటే హౌస్ వర్సెస్ సోనియా టీమ్ అంటే జనాలు మనల్ని ఇష్టపడుతున్నారేమో అని ఊహించుకుంటుంది అంతే. మరి అక్కడ ఉంటే ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, ఎలా పోర్ట్రేట్ అయ్యేది కూడా ఎవరికి తెలియదు, ఎవరు ఏ కెమెరా ఏ యాంగిల్ చూపిస్తుంది అన్నది కూడా ఎవరికి తెలియదు. దే ఆర్ థింకింగ్ దట్ మనల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని నిఖిల్ టీం అనుకుంటున్నారు. టీమ్ ఇన్ ద సెన్స్ వీళ్ళు ముగ్గురే జస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు. మన హౌస్ మేట్స్ మనకేం చెప్తున్నారంటే ఎందుకు నిఖిల్ పృథ్వీని సోనియాని వదలట్లేదు, వాళ్ళ బాధ అంతా అదే, వాళ్ళ బాధ మన జనాల బాధ కూడా అదే. అవును, ఇక్కడ అంటే అన్ని సీజన్ల లెక్క లేదు, ఈ సీజన్ డిఫరెంట్ గానే ఉంది చెప్పాలంటే. అది అన్నమాట. పాపం నిఖిల్ ఏమనుకుంటున్నారు, యష్మి కూడా మన టీంకి వచ్చింది లూప్ హోల్స్ వెతకడానికి, ఏదో ఒకటి ఆమె లాభం లేని ఏం చేయండి అని అంటున్నాడు కదా, ప్రాఫిట్ లేని తను ఏం చేయదని. కానీ అది నిజం అనిపిస్తుంది నాకైతే. అవునా, నిజమే అది. ఎందుకంటే ఆమె అటు వెళ్ళిన మనిషి మళ్ళీ ఇటు వచ్చి ఎందుకు వచ్చిందో అన్నది అందరికీ అనుమానం. అటు వెళ్ళింది స్వాప్ అయితే మరి మనకంటే కావాలి, అదే స్వాప్ ఈమెకి అయింది ప్రేరణకి. అసలు ఎందుకు వచ్చిందంటే నాకు డౌట్ వచ్చింది. నాకైతే నా అనాలిసిస్ ప్రకారం ఈ సోనియా పృథ్వీ అండ్ నిఖిల్ ఉండడం యష్మికి నచ్చదు. నేను అన్నా కదా, పృథ్వీ అంటే యష్మికి ఎక్కడనో ఒక దగ్గర కార్నర్లో లవ్ ఉంది, ఇష్టం అయితే ఉంది. ఆమెతో దూరం చేయాలనే టార్గెట్ అయితే యష్మికి ఉందే, అంతే. సోనియాకి దూరం చేయాలని ఉంది, యష్మికి ఉంది. అండ్ వాళ్ళ లూప్ హోల్స్ నిజంగానే తెలుస్తాయి, తెలియని. కానీ నిఖిల్ టాప్ 5 కంటెస్టెంట్ అని నాకు అర్థమైంది. వాళ్ళ ఒక ఎగ్జాంపుల్ అయితే ఆమెకు ఆ స్ట్రాటజీ ఉంది, ఆమె లూప్ హోల్స్ తెలుసుకోవడానికి వచ్చింది యష్మి అని ఇతను అనుకున్నాడు. చూడండి, ఇతను మైండ్ పరంగా ఆలోచించిండు కదా, అది మాత్రం బాగుంది. గెస్సింగ్ కరెక్టే కావచ్చు, అది అవునా కాదా అన్నది ఇంకా మనకు కూడా 100% తెలియదు. అవునా కాదా ఆమె బయట అవును నేను ఎందుకే వచ్చినాను అది కదా, ఎందుకన్నది కోపం తెప్పిస్తే ఎవరైనా అంటారు. ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, ఎంత అన్నా నువ్వు అంటున్నావు అతని టాప్ 5 కంటెస్టెంట్స్, నేను ఒకటి చెప్తా, సోనియాని వదిలేస్తే తప్ప నిఖిల్ ఆట బయట పడదు, అంతే. టాస్క్ అది బిర్యానీ. నెక్స్ట్ టాస్క్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి అంటే 12 members లో ఎవరినా ఎలిమినేట్ చేయాలి. అంటే యాక్చువల్లీ టాస్క్ ఏంటని చెప్పాలి కదా మనం. టాస్క్ ఏంటంటే వీళ్ళకి 12 members వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇంట్లోకి అలౌ చేయాలి. అంటే మీరు గేమ్స్ ఆడి 1 lakh గెలుచుకొని మీరు మైనస్ చేయొచ్చు ఒక్కొక్కరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. మనకంటే అయితే ఎంత ఫీల్ అయిందో ఏమో పాపం.
12 మందా అని గుడ్లు తెరిచిండు. ఆయనది ఎక్స్ప్రెషన్ ఒకలాగా ఉంటే ఈ సోనియా ఎక్స్ప్రెషన్ ఏమో నీళ్ళు మింగుతుందా? నేను అప్పుడు ఎక్స్ప్రెషన్ చూడలేదు, అంటున్నా. నేను అప్పుడు కిచెన్ లో ఉన్నా, మిగతా వాళ్ళందరూ ఓకే అన్నట్టున్నారు. అంటే వింటున్నా బిగ్ బాస్ ఏం చెప్తుండ అనేది వింటున్నా, చూడలేదు నేను. ఇట్లా 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 మనకంటేనే అన్నట్టు గుడ్లు తెరిచి ఇట్లా చూస్తున్నాడు. అంత షాక్ అయ్యారా? ఈమెనేమో అంటే భయం ఉంటదండి. ఇప్పుడు ఒక హౌస్ లో ఇన్ని రోజుల నుండి ఉంటున్నారు వాళ్ళు, ఇంకొక ఒకరిద్దరు అయితేనే ఇట్లా 12 మంది అంటే ఎవరికైనా భయం అవుతుంది. అట్లా ఇక ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయాలంటే మీరు గేమ్స్ ఆడాలని ఒక కానీ మంచి మజా ఉంది కదా. 12 మెంబర్స్ ని బాగుంటది అసలు, మజాయే వేరు. అందరూ మెంబర్స్ ఎవరు వస్తారో కూడా నేను చెప్తాను ముందు ముందు వీడియోలో. అండ్ ఈ రోజు కాకుండా నేను నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో చెప్తాను. ఇంకా సోమవారం వస్తారు, సోమవారం వస్తారు. మనకి సండే వరకు టైం ఉంది, సాటర్డే వరకు. నాకు ఓల్డ్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు ఫ్రెండ్స్. ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా ఎవరు అనేది నేను చెప్తాను. మా అక్క స్టార్టింగ్ లో కొందరు పేర్లు చెప్పింది, వాళ్ళల్లో కూడా ఇంకా ఫిల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మినిమం 5 to 7 మెంబర్స్ ఆర్ 8 మెంబర్స్. నాకైతే ఎవరు రావాలని ఉందంటే, నేను ఇక్కడ పేర్లు చెప్తలేను, బట్ ఏంటంటే స్టార్టింగ్ లోనే పాపం వాళ్ళు అంటే ఇంకేంటో ప్రూవ్ చేసుకొని వాళ్ళు, అంటే 1 week 2 weeks లైక్ లాస్ట్ టైం నైని పావని ఏం ప్రూవ్ చేసుకోలేదు. ఫస్ట్ సీజన్ నుండి ఇప్పటి వరకు ఎవరైతే కొంచెం నేను ఇంకా చూయించుకునేది ఉండే, నేనంటే ఏంటో నిరూపించుకునేది ఉండే అని కొంతమంది ఉంటారు. ఉమక్క కూడా ప్రూవ్ చేసుకోలేదు. అట్లా ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కరు. ఈ ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళు అసలు నేను అందుకే అంటున్నా. సో అట్లా బిగ్ బాస్ కూడా ఫిల్టర్ చేయాల్సింది వాళ్ళనే. ఈ సీజన్ లో తీసుకొస్తే ఫస్ట్ సీజన్ నుండి మధుప్రియని తీసుకురావాలి. ఆమె ఫస్ట్ సీజన్ లో మొత్తం ఏడ్చుకుంటూ ఉండడు తప్ప ఏం లేదు. కానీ అట్లాంటి వాళ్ళని తీసుకురారు. తీసుకొచ్చేది టాప్ 5 కంటెస్టెంట్స్, లేదంటే టాప్ 8 టాప్ 7 వాళ్ళనే తీసుకొస్తారు. మంచి మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు, నేను పేర్లు కూడా చెప్తా. వాళ్ళు వస్తే బాగుంటది అనుకునే వాళ్ళు చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా రాబోతున్నారు అనే టాక్ ఉంది. నేను ఆ పేర్లు అనేటి నేను వీడియో ఎవరు రావాలనుకుంటున్నారు, మీకు కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంది కదా. ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు కానీ టాప్ 5కి వెళ్ళి అక్కడ కప్పు కొట్టుకొని అదే రన్నర్ అప్ అట్లా అయిన వాళ్ళు కూడా మీకు ఎవరు రావాలని కింద ప్లీజ్ మెన్షన్ చేయండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అసలు మేము ఇంతసేపు కష్టపడుతున్నాం. స్కిప్ మాత్రం చేయకుండా చూడండి, వీడియో చూడండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మిడిల్ ఆఫ్ ది వీడియో చెప్తున్నాం, మళ్ళీ ఎండింగ్లో కూడా చెప్తాం. అండ్ హైలైట్ వచ్చేసి ఆ గేమ్ బాగా మంచిగా ఉంది. గేమ్ ఏంటంటే బాల్ని ఒక 2 hands తో పట్టుకొచ్చి ఈ దీంట్లో వేయాలి. ఒక బాస్కెట్ లాంటిది ఉంది, పైప్స్ తో పట్టుకొని బాస్కెట్. చాలా కేరింగ్ గా హ్యాండిల్ చేయాల్సిన, అందులో సంచాలక్ చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. బాగా చేసిర్రు. ఒక్క సోనియా సారీ యష్మి తప్ప అందరు ఆడిర్రు గేమ్. అందరు ఆడిర్రు. యష్మి కాంతారా టీం నుండి ఆడలేదు సరిగ్గా, ఆమె పోయింది. బట్ సారీ కాంతారా కాదు, శక్తి. డౌట్, కాంతారాలో అందరు ఆడిర్రు. శక్తి టీంలో ఈ 5 members ఉన్నారు కదా, దాంట్లో ఒకరిని మీరు ఎలిమినేట్ చేయండి అంటే మనీని ఎలిమినేట్ చేస్తుంది. మరి ఈమెం ఆడింది, ఈమె ఆడలే. వాళ్ళ టీం మెంబర్ ఉన్నాడు కదా, టీం చీఫ్, అది ఆయన చెప్పాలి ఈ విషయం. పాపం మణికంఠ ఆడిండు. ఇప్పుడు ఈ అంటే యాక్చువల్లీ గేమ్ లో విన్ అయిన వాళ్ళు కాంతారా. సో శక్తి టీం నుండి ఎవరినన్నా ఒక ప్లేయర్ ని తీసేయాలని చెప్పిండు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ లో వచ్చేసి యష్మి ముందే చెప్తుంది మణికంఠ అయితేనే ఓకే, ఎందుకంటే మణికంఠ అంత పవర్ లేదని నా ఫీలింగ్. ఫిజికల్ గా మెంటల్ గా ఆడతలేడు అని అంటే పాపం మణికంఠ డిఫెండ్ చేసుకుని నేను ఎందుకు ఆడను బాగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఈ మధ్య చూస్తే మెంటల్ గా మణికంఠ కంటే ఎక్కువ అక్కడ ఎవరు లేరు. అతని తెలివి చాలా ఉంది, బాగుంది ఆయనకి. అసలు వీళ్ళకి అంటే కావాలనే కార్నర్ చేస్తున్నారే, టాప్ ఎక్కడైపోతాడో అని చెప్పేసి. టాపే అయిపోతున్నాడు కార్నర్ చేస్తేనే. చూస్తుండగానే కప్పు కొట్టుకుని వెళ్ళేదాకా కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరు. ఎందుకంటే అందరు మనకంటే చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఈ రోజు ఒకటి పాయింట్, హౌస్ లో అంటే సీత ఇట్లా అన్నది, హౌస్ లో 5 members గర్ల్స్ ఉంటే 4 members బాయ్స్ ఉన్నారు, అంటే గర్ల్స్ ఎక్కువ ఉన్నారు అని అంటే లేదు పృథ్వీ అన్నాడు. ఎందుకు మనీ ఉన్నాడు కదా, 5 members ఉన్నారు కదా బాయ్స్, మనీ అని. అప్పుడు వాళ్ళంటే సీత అండ్ నైనికానేమో అవును అంటున్నారు. ఈ యష్మి అంత లేదు, ఇట్లా అంత
లెక్కలేదు అన్నది. లెక్కలేదు, అదే అంత లేదో లెక్కలేదు, లెక్కలో లేడు అన్నంగానే నిఖిల్ ఉండి పాపం అతను వీళ్ళతో కూర్చోడు, ఎప్పుడైనా కొంచెం దూరంగానే ఉంటాడు. నిఖిల్ ఉండి అరే నిన్ను బాయిల్స్లోకి లెక్కలోకి వేస్తలేరురా వీళ్ళు ఇక్కడ అంటే అతను తిట్టిండు, నాతో పెట్టుకోకండి అట్లాంటి మాటలు మాట్లాడకండి అని ఇంగ్లీష్లో అన్నాడు. సో ఏంటంటే మరీ అట్లా కూడా చేయొద్దు ఫ్రెండ్స్, అంత కార్నర్ కూడా చేయొద్దు. బాయ్ ఇది సెకండ్ టైం అతన్ని అనడం. స్టార్టింగ్లో విష్ణుప్రియతో అట్లా లొల్లే, ఇప్పుడు అలా కార్నర్ చేస్తుంటే వాళ్ళే విన్నర్స్ అవుతారు అనే విషయం వీళ్ళకి ఎందుకు తెలుస్తలేదో ఏమో, ఏం పిచ్చి ఆటలు ఆడుతున్నారో అన్ని మాటలు మాట్లాడతారు. ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరైనా అది వాళ్ళ టాలెంట్ వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు అనేది తెలియనప్పుడు వి షుడ్ నాట్ టాక్ అబౌట్ దాట్. అండ్ అయినా కూడా ఒక అబ్బాయిని వచ్చేసి అమ్మాయిలాగా నువ్వు అసలు అతను మనకి లెక్కలకే రాడు అని అంటే అతనైనా ఎంత ఫీల్ అవ్వాలి? ఇంటర్నల్ గా అట్లా ఫీల్ చేయొద్దు. కామెడీ చేస్తేనే ఆమె బాగా మాట్లాడుతుంది, లెక్కలకి రాడు అది అని అంటుంది. ఈమెనైతే పృథ్వీతో ఇట్లా పెట్టుకొని ఇట్లా మాట్లాడుతుంది అంటే మీకు మరి పృథ్వీ ఎట్లా లెక్కలకు వచ్చిండు అంటే పృథ్వీనైతే అమ్మాయి లెక్కనే కదా కూర్చోబెట్టుకొని అమ్మాయి పక్కకి కూర్చోబెట్టుకొని మాట్లాడినావు కదా, మనకంటే ఇంకా దూరంగా ఉన్నాడు కదా మీ అందరికి గర్ల్స్ కి. చేయొద్దు ఫ్రెండ్స్, అది తప్పు. అది ఎవరైనా సరే ఒక్కరి ఫీలింగ్స్ తో ఆడుకోవడం అనేది చాలా అంటే చాలా తప్పు. అది ఎవరైనా సరే అట్లా చేస్తే ఎట్లుంటుందంటే వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్స్ అనేవి చాలా బాధాకరంగా ఉంటాయి. అట్లా జరిగినప్పుడు వాళ్ళు ఏదన్నా అంటే కర్మ రిపీట్స్ అగైన్. కర్మ అనేది అందరికీ ఉంటుంది, కర్మ అనేది ప్రతి ఒక్కరిని చూస్తుంటది. మనం ఈ రోజు చేసిన తప్పుకి ఈ రోజే శిక్ష అనుభవిస్తాం, ఈ రోజు కాకుండా రేపు, అంతే. అసలు పూర్వజన్మలో తప్పు చేసిన కర్మ అనుభవిస్తున్నా అని అంటారు కానీ లేదు, ఇప్పుడు చేసినది ఇప్పుడే అవుతున్నది. ఒకసారి చూసుకోండి. అంటే నేను అందరికి చెప్పట్లేను, అట్లా అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి నేను చెప్తున్నా. హౌస్లో ఆ మణికంఠ అనే వ్యక్తికి చాలా అంటే చాలా నెగిటివిటీ లాగా చేస్తున్నారే పాప. తప్పది యాక్చువల్గా, వాయిస్ అట్లుందనో ఫిజికల్ గా పవర్ లేదనో అట్లా చేయొద్దు కదా. ఇప్పుడు ఏదో ఒక గేమ్ లో నువ్వు సరిగ్గా ఆడలేదంటే అది గేమ్ పరంగా నువ్వు కామెంట్ చేయాలి. లేదు నీ బిహేవియర్ ఇట్లా ఉంది, నాకు అక్కడ నచ్చలేదు, ఆ దోష అప్పుడు నచ్చలేదు, అది ఇదని ఆ పాయింట్స్ ఏవైతే ఆ సిచ్యువేషన్స్ అయినాయో ఆ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడాలి. అరే ఏం లేదు కామెడీ జరగంగా కూడా లెక్కలకి రాడలే అని అంటే అది తప్పు కదా. అతన్నైతే ఆమె ఎంత అంటే ఒక డస్ట్బిన్లో తీసేసే అంటే ట్రాష్ లాగా చేస్తుంది. అది ఒక ట్రాష్ ఇతను అంతే అన్నట్టు. ట్రాష్ ఇన్ ద సెన్స్ ఐ థింక్ అందరికి అర్థం కాదనుకుంటా, అది చెత్తలాగా తీసి పడేస్తుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి సోనియా మ్యానిపులేషన్ తగ్గేదేలే. నీకు అనవసరం, ఇది పవర్ స్టార్దే పోతుంది. అల్లు అర్జున్ ఇది పవర్ స్టార్, ఇది తగ్గేదలే అన్నట్టు మ్యానిపులేషన్. ఇట్లా అన్నా ఇది ఇట్లానే, ఇది ఇట్లా జానీ మాస్టర్ అంటే ఇద్దరికి నేర్పింది. సరే మళ్ళీ టాపిక్ ఎక్కడికి పోతుంది. సో నేనేం చెప్తున్నా అంటే సోనియా మ్యానిపులేషన్ అస్సలు తగ్గుతలేదు. ముగ్గురు కూర్చుంటున్నారు, కథ ముచ్చట్లే ముచ్చట్లు. ఒక ఆడ అమ్మాయి అయ్యుండి ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ ఇట్లా మ్యానిపులేషన్ చేసుకుంటూ స్పెషల్లీ ప్రొవోకింగ్ అదర్ లేడీస్ గురించి బ్యాడ్గా చెప్పుకుంటూ నేను వాళ్ళతో అందరితో మంచిగా ఉంటా, మరి వాళ్ళకేమనిపిస్తుందో ఏమో నాతో అట్లా బిహేవ్ చేస్తున్నారు ఇట్లా పృథ్వీతో చెప్తుంది. ఆ పృథ్వీ అయితే మాయలో మునిగి తేలుతున్నాడు, చిన్న పిల్లాడు, ఎంత 25-26 ఇయర్స్. లేదు నువ్వు చూసినావా, లైవ్ లో చూసినావా? నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే నిఖిల్ అండ్ సోనియా అని చెప్పిండు. అందులో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని బిగ్ బాస్ అడిగితే సోనియా అని అన్నాడు. ముందు నువ్వు లైవ్ లో చూసినావా? నేను కూడా చూసిన లైవ్. విష్ణు అని కూడా అన్నాడు. విష్ణు బడ్డీ కాబట్టి అన్నాడు. మరి లాస్ట్ కి ముగ్గురు ఉండద్దు ఎవరన్నా ఒకరే అని అంటే నాకు సోనియా ఇష్టం అని చెప్తున్నాడు. నీకు విషయం తెలుసా, ఫస్ట్ విష్ణు పేరు చెప్పిండు, చెప్పిన తర్వాత ఇంకా ఎవరు ఇష్టం అన్నప్పుడు నిఖిల్ అండ్ సోనియా చెప్పిండు. తర్వాత ఎక్కువ వీళ్ళలో ఎవరు ఇంకెక్కువ ఇష్టం అంటే సోనియా చెప్పిండు. పాపం విష్ణు స్టార్టింగ్ తన పేరు చెప్పినప్పుడు అయితే ఓ మై గాడ్ అని ఎంత హ్యాపీ అయిందో. బాబుతో ఉండే. అండ్ ఇంకొకటి వచ్చేసి తర్వాత అందరికంటే ఎక్కువ ఎవరి ఇష్టం అంటే సోనియా అంటే అని సోనియా ఎక్స్ప్రెషన్ నువ్వు చూడాల్సింది అసలు.
తగ్గేదే లేదు అక్కడ అప్పుడు ఫస్ట్ టైం విష్ణు పేరు చెప్పినందుకు అందరూ ఓ వావ్ అని బాగా కామెంట్ చేసారు వెనకాల నుండి. సోనియా పేరు తీయంగానే అందరూ సైలెంట్ అయిపోయారు. ఆమె ఒక్కతే ఇట్లా ఇచ్చుకుంటుంది ఫ్లయింగ్ కిస్. సోనియా ఏం మ్యానిపులేషన్ ఏం కథ అందరికి తెలుసు, మనలానే ఆలోచిస్తున్నారు హౌస్ మేట్స్ కూడా. అబ్బా ఆహా, ప్రతి సీజన్ ఇట్లా ఉండదు, ఈ సీజన్ ఇట్లుంది యాక్చువల్ గా ఆపోజిట్. అయితే హౌస్ మేట్స్ ఈ 3 members 4 members గ్యాంగ్ ఉన్న సీజన్స్ ఉన్నాయి మనకి. కానీ మిగతా హౌస్ మేట్స్ వాళ్ళని అసలు పట్టించుకోరు, వాళ్ళు ఎక్కడన్నా పోని వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారులే అన్నట్టు అనుకున్నారని. ఇప్పుడు మాత్రం అసలు వీళ్ళేంటో వీళ్ళ కథలేంటో అనుకుంటున్నారు వీళ్ళైతే. అండ్ ఇంకా చెప్పాలంటే అంటే సోనియా యూ హ్యావ్ టు చేంజ్ యువర్ క్యారెక్టర్ సీరియస్లీ. ఎందుకంటే అట్లాంటి క్యారెక్టర్ బయట కూడా ప్రదర్శిస్తే తన కెరియర్కి తన కెరీర్కి ఇట్ విల్ ఇంపాక్ట్ ఎ లాట్ సీరియస్గా. ఎందుకంటే ఆమె ఉన్నది సినిమా ఫీల్డ్ లో, రైట్? బిగ్ బాస్ కి రాకముందు కూడా తనకి మంచి పేరు ఉంది బయట. నాకు తెలియదు కానీ షీ హ్యాస్ అ గుడ్ నేమ్ అని విన్నాము. ఎన్జిఓస్ నడుపుతుంది అండ్ ఒక లాయర్ అనేసి విన్నాము. ఏంటంటే ఈమె ఈ కెరియర్ అంటే మూవీ కెరియర్ కానీ ఆర్టిస్ట్ కెరియర్ కానీ చూస్ చేసుకుంటే షీ హ్యాస్ టు మింగిల్ విత్ ఎవ్రీ వన్ ప్రాపర్లీ. మంచిగా ఉండాలి, మంచిగా ట్యాకిల్ చేయాలి. ఇట్లా లేదు నేను వాళ్ళతోనే ఉంటా, వాళ్ళే కరెక్ట్ వీళ్ళు కాదు అన్నట్టు కార్నర్ చేసుకుంటూ. నిఖిల్ వాళ్ళ క్లెయిన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇవాళ కదా అది నిన్నటి దాంట్లో నిఖిల్ వాళ్ళ క్లెయిన్కి వెళ్ళేటప్పుడు కూడా ఆమె పాయింట్స్ మాట్లాడేటప్పుడు కూడా ఈమె గురించి ఈమెనే మాట్లాడుకుంటుంది అనిపించింది నాకైతే. అంటే ఈ రోజే అయింది అది ఎపిసోడ్ ఇవాళ అయింది, బట్ అది లైవ్ లో చూసాము. ఎట్లా అంటే వీళ్ళే ఇట్లా 23rd డే అవుతుంది అని నేను అట్లా అంటున్నా. వీళ్ళే కొంతమంది గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ ఇష్టపడడం, వేరే వాళ్ళని వాళ్ళ దాంట్లోకి రానివ్వకపోవడం అనేది నాకు నచ్చదు బిగ్ బాస్. అట్లా నిఖిల్కి అట్లా లేదు అని అంటే అందరితో మింగిల్ అవ్వాలి అంటే సంగతి పక్కకు వదిలే ఆ వర్డ్స్ నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు. చాలా మంది శివాని నాట్ ఓన్లీ సోనియా, నేను బయట కూడా చూస్తుంటే కొంతమంది స్టేటస్ పెడుతుంటారు ఫోన్లలో. ఎట్లా పెడతారంటే వాళ్ళ గురించి వాళ్ళే పెట్టుకుంటారు. ఎట్లా అంటే నార్మల్ గా నా ఫ్రెండ్స్ నా కొలి ఇట్లా ఉంటారు కదా, ఎట్లా అంటే బికాస్ ఒకరి గురించి కార్నర్ చేసుకుంటూ పెడితే ఎట్లా అంటే ఇగో మనం ఎవరిని నమ్మొద్దు ఫ్రెండ్స్, నమ్మకూడదు లైఫ్ లో. ఎలాంటి ఒంటరిగానే వెళ్ళాలి కాబట్టి ఎవరిని మన జీవితంలో నమ్మొద్దు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ సొంత వాళ్ళని నమ్మొద్దు అని అంటే అరే వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుతుంది. చాలా మందిని చూస్తా ఇంకా కొటేషన్స్ నాకు గుర్తొస్తలేవు నిజంగా. నేను మొన్న ఒక అమ్మాయి గురించి కూడా చెప్పిన కదా, మా ఫ్రెండ్ కొలీగ్ వాటెవర్, తను కూడా ఎట్లా అంటే ఏమో పెడుతుంటది బట్ మంచిగా అనిపిస్తాయి. ఆమె కొటేషన్స్ బాగుంటాయి, ఎట్ ద సేమ్ టైం ఆమె అది పాటించే పెడుతుంది. కానీ కొంతమంది అట్లా చాలా వేరు ఉంటారు, 1% ఉంటారేమో. 99% నేను చూసిన అంటే నా వాళ్ళ గురించి చెప్తున్నా, నా ఫ్రెండ్స్ గురించి నేను చూసిన వాళ్ళ గురించి ఎట్లా అంటే పెడతారు బట్ వీళ్ళ గురించి ఎట్లా పెట్టుకున్నారు సెల్ఫ్ డబ్బాలు అనిపిస్తుంది. అది చదివేటప్పుడు కూడా మనకి వాళ్ళ బొమ్మనే అట్లా మాట్లాడుతుండే మేమిద్దరు ఏంది ఆమె గురించి మాట్లాడుకుంటుంది అని. నిజం ఇది ఎందుకంటే వాళ్ళ ముగ్గురిట్లలో ఎవరిని రానివ్వదు. అట్లా చిన్న పిల్లల్ని అట్లా చేయడం నీకు మంచిది కాదు. నేను ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా ఈ వీడియో చూస్తే నేను ఇదే అంట, నా మీద నువ్వేం చేసినా పర్లేదు, వాళ్ళు నీకన్నా ఏజ్లో చాలా చిన్నవాళ్ళు ఒక చిన్న పిల్లల్ని పట్టుకొని బాయ్స్ని వాళ్ళ పక్కకు కూర్చొని వాళ్ళకి మ్యానిపులేషన్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఏందో ఇంకా బయటకు వచ్చినాక ఏం జరుగుతుంది, పెద్ద దెబ్బనే పడుతుంది ఈ బిగ్ బాస్ బికాస్ ఎందుకంటే చేంజ్ అవ్వాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్లనన్నా వాళ్ళు చేంజ్ అవ్వాలి, వాళ్ళే రియలైజ్ అయ్యే టైం వస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనే వాళ్ళు వట్టిగానే వస్తలేరు, అన్ని మూటలు పట్టుకొని వస్తారు. సో లాస్ట్ టైం ఎంత బాగా జరిగింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి. అరే ఒక్కొక్కరు ఎంత రెస్పెక్ట్ తోటి ఉండే ఎవరి మీద, శివాజీ మీద. పల్లె ప్రశాంత్ తోటి అయితే జాగ్రత్తగా ఉన్నారు. ఆ మధ్యలో ఒక సింగర్ వచ్చింది చూడే కామెడీ పీస్, ఆయన సాంగ్స్ బాగుంటాయి, కామెడీ పీస్ అన్నా ఆయన ఫ్యాన్స్ చాలా మంచి పర్సన్. అసలు ఆయన గురించి అసలు మేము లాస్ట్ సీజన్ పెట్టేది ఛానల్ బోలే అసలు ఎట్లా అంటే
నీకు గేమ్ అర్థం కాలేదు కదా అని గీతురాయలు అడిగింది. అది బిగ్ బాస్ అవును గేమ్ అర్థమయ్యేసరికి నేను బయటకు వచ్చేసిన, నాకు నిజంగా అర్థం కాలేదు అంటే అట్లాంటి వాళ్ళు మళ్ళీ వస్తే బాగుంటదని నా ఫీలింగ్. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ మిస్సింగ్ బిగ్ బాస్. సో ప్లీజ్ అలో సమ్ కమీడియన్స్ టు బిగ్ బాస్ హౌస్. అండ్ నిఖిల్ డబుల్ గేమ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వెళ్ళి నైనికని ఓదార్చడం, మళ్ళీ ఈ ఓదార్పు యాత్ర ఏందో ఈ నిఖిల్కి ఇదేంటి అర్థం కాదు. కాదు మళ్ళా అందరూ అతను ఓదార్పు యాత్ర చేస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. అవును పాపం మనకంట వాళ్ళు అట్లాంటి వాళ్ళు చేస్తేనేమో ఐ డోంట్ వాంట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అట్లనే అప్పుడు బిగ్ బాస్ 2లో దీప్తి సునైన చిన్న లిఫ్ట్ చేసినందుకే కౌశల్ గారు అలా చేయడం నాకు ఇష్టం లేదు. కౌశల్ ఒక చాలా పెద్ద పర్సన్, ఏదో చిన్న పిల్లని ఎత్తుకున్నట్టు గారాబం చేసినట్టు టాస్క్ లో ఒక పిల్లిలాగా ఉన్నందుకు ఏదో లిఫ్ట్ చేసి అక్కడ పెట్టిండు తల్లి. అప్పుడు ఇచ్చిన అయిపోయింది. విషయం ఏంటంటే వస్తే సూపర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దీప్తి సునైన నేమ్ కూడా వినిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూసుకోండి, నేమ్ కూడా వినిపిస్తుంది. ఏదున్నా నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. మనం ఏం చెప్పడానికి కూడా లేదు, బికాజ్ ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుందో అప్పుడు మాట్లాడాలి మనం. నెక్స్ట్ ఓకే ఇప్పుడు హౌస్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మహాతాలి టాస్క్. అంటే మొత్తం బిర్యానీ పెద్ద విందు. దాంట్లో బిర్యానీకి నబీల్ అండ్ ఈమె నబీల్ అండ్ సోనియా. అవును ఇక్కడ కూడా నబీల్ అనే వ్యక్తి మంచిగా ఉంటాడు, దట్టంగా ఉంటాడు, మంచిగా తింటాడు అని అర్థం అయిపోతుంది ఆయన పర్సనాలిటీ అది చూస్తే. అతన్ని పంపించింది సీత అంత తెలివితోని. ఇక్కడ ఎందుకు సోనియాని పంపించారు పిచ్చి నిఖిల్, తెలివి తక్కువ నిఖిల్. సోనియా కూడా తిండిపోతు కావచ్చు. ఎంత తిన్నా మేము తిన్నది 2 పీసులు తినగానే సరిపోయిందా సోనియా అంటే కడుపు నిండేసింది బిగ్ బాస్ అన్నది. అంటే బాగా తింటది అనుకున్నారు కావచ్చు, అప్పటికి ఇంకా మేము డిన్నర్ చేయలేదు కావచ్చు. అది తప్పు. నబీల్ వెళ్ళినప్పుడు నిఖిల్ వెళ్ళొచ్చు కదా. నిఖిల్ ఏం చేస్తాడు తెలుసా, క్లేన్ కి ఎంకరేజ్ చేస్తాడు, వెళ్ళండి చెయ్యండి ఆడండి అని. ఓకే ఒక కింగ్ లాగా అట్లా చేస్తే మంచిదే, బట్ ఆడాడే టాస్క్లో ఆడాడే ఆయన ప్రాపర్గా వెనకాల నుండి నడిపిస్తాడు. బట్ ఈజ్ నాట్ కింగ్ మేకర్. చేస్తాడు చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఈ టాస్క్ లో నబీల్ తో పోటా పోటీగా తింటే నిఖిల్ వెళ్ళేది ఉండే కదా అని నా ఒపీనియన్. మేల్ ఫీమేల్ ఎందుకు తింటారు, నువ్వైతే నేను ఎందుకు అంత తింటా, అంత సీన్ లేదు. ఫీమేల్స్ లో తినే వాళ్ళు ఉన్నారు, నేను కాదంటలేను, కానీ ఫీమేల్ మేల్ తో కంపేర్ చేసుకో. నేను అక్కడ ఇద్దరు ఫీమేల్ తెలుసా, నేను అక్కడ ఊహించుకున్నా ఏగా మాత్రం తినలేరా. నేను అసలు నాన్ వెజ్, ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాన్ వెజ్. నేను అసలు ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాన్ వెజ్. చిన్నప్పుడు తినలేదు, ఇప్పటికీ తినను నేను ఎక్కువ. అలవాటు చేసుకున్నాక నాన్ వెజ్ లవర్ అయిపోయింది. నువ్వు పులిహోర తీసుకురా, చికెన్ తీసుకురా, ఐ ఓట్ ఫర్ పులిహోర ఓన్లీ. నీకు ముందు నుండి చెప్పినా నేను పులిహోర తీసుకురా. పులిహోరనే కాదు, వెజ్లు ఇంకేదైనా, వెజ్లా ఇంకేదైనా. చప్పటి పప్పు, మంచి దమ్ బిర్యానీ. చప్పటి పప్పు మంచి దమ్ బిర్యానీ అంటే నేను ఐఎమ్ నాట్ పప్పు లవర్, అంత పప్పు లవర్ కాదు. బట్ నువ్వు పప్పుతో కందిపప్పు. ఒక్క నిమిషం, నీ ఫేవరెట్ పప్పు కందిపప్పు ఆర్ పెసరపప్పు? నువ్వు చెప్పు. యాజ్ అ సిస్టర్ నీకు తెలుసుగా, చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు. నేను చెప్తే ఎవరు నమ్మరు ఇక్కడ. నువ్వు చెప్పు ఒకసారి, కొంతమంది నమ్మరు, నువ్వు చెప్పు. నాకైతే పెసరపప్పు ఇష్టం. నా పర్సనల్గా నాకు పెసరపప్పే ఇష్టం. దాంతో ఏ ఫుడ్ చేసినా, ఏ గారెలు వేసినా, ఏది వేసినా అది పెసరపప్పు లాగా. ఈమె మాత్రం కందిపప్పు పెసరపప్పు అంటే నేను ఓటు పెసరపప్పుకి ఇస్తాను నా పర్సనల్గా. ఈమె కందిపప్పు పిచ్చిది, కందిపప్పు కావాలి. ఇది పెసరపప్పు వేసినదమ్మా, కందిపప్పు వేయు. కందిపప్పు కూడా ఎట్లా మొత్తం ఉడకొద్దు, అది 70% బాయిల్ అవ్వాలి, మిగతా 30% అంతా అట్లా పప్పు. అందులో ఇంకా పంటది ఇంకా ఇష్టం నాకు. పంటది ఇష్టం, పొట్టు పప్పు ఇష్టం. ఇప్పటికీ నేను దానికోసం ఆర్గానిక్ స్టోర్స్ పోపు లేకుండా తింటది. పోపు అస్సలు వద్దంట. ఐ లవ్ కందిపప్పు వెరీ మచ్. తోరదాలు అంటే నాకు చాలా 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 కాదు. నేను ఇక్కడ ఇప్పుడు కాదు, నాకు ఎప్పటి నుండి ఇష్టం అది కూడా చెప్పు. చిన్నప్పటి నుండి, ఎప్పటి నుండో నాకు తెలిసినప్పటి నుండి. నేను వియానంతున్నప్పటి నుండి అయితే తెలుసు నాకు.
ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కందిపప్పు. అదే చెప్తున్నా, అందుకే అంటున్నా పప్పులో నువ్వు చెప్పడం. కామెడీ ఎందుకు చేసినా నువ్వు ఎప్పుడు నీకు నాకు ఫైట్ అక్కడనే జరిగేది. అవును, అట్లా నేను పెసరపప్పు కందిపప్పు అని అడుగుతున్నా. నా కోసం స్పెషల్ గా ఇంటి దగ్గర మా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నా కందిపప్పు స్పెషల్ గా నా కోసం అంటే పట్టించి ఇట్లా అంటారు కదా విసిరి తీసుకొచ్చేవాళ్ళు, అంటే నాకు ఇష్టం అని చెప్పి. సో అది వదిలేయండి ఫ్రెండ్స్. ఏంటంటే మ్యాటర్కి వస్తే అదే నేను ఏమంటున్నా, తాళి ఇచ్చిండ్రు కదా అక్కడ, అంటే మనం కూడా అప్పుడప్పుడు బిగ్ బాస్ లో ఉన్నట్టు అది కాదే శివాని. ఇప్పుడు ఒక బాయ్ ఒక గర్ల్ అంటే బాయ్ ఎక్కువ తింటాడా గర్ల్ ఎక్కువ తింటదా అంటే అప్ టు యూ. ఎందుకంటే కొంతమంది బాయ్స్ చాలా తక్కువ తింటారు, లైక్ బాగా ఎంత తింటాడు ఇంత తింటాడు. అట్లాంటి టాస్క్లు ఇస్తే ఆయన కూడా ఎక్కువనే తింటాడు. నేను ఏమంటున్నా అంటే ఆయన ఇంతే తింటాడు కావచ్చు, బాగా సరే ఇంతే తింటాడు కావచ్చు, ఎంత తిన్నా కూడా నేను 4 times తింటా ఏం కాదు. 4 times డే మొత్తం ఎక్కడ తింటాడే 4 times ఒక్కసారి తిన్నా తిన్నట్టే కదా. అబ్బాయిలది ఉన్నంత అపెటైట్ అన్నది ఉండదే, లేడీస్ ఉండదు. సరే ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ కాదు, రాంగ్ ఇంటెన్షన్ అది. దాట్ ఈస్ అ వెరీ గుడ్, వెరీ రాంగ్. అరే అక్క నువ్వు అక్కడ ఉంటే ఇరుగ తీసేదాన్ని కదా అంటే నేను తీసేదాన్ని కాదు, ఖచ్చితంగా అంత సీన్ లేదు. నేను ఏమన్నా అక్కడ కూడా అన్నా, నాన్ వెజ్ తాలి నేను అంత తినలేను. నిఖిల్ సేఫ్ గేమర్ అంతే. ఇక్కడ తినరాదు శివాని, దట్ ఈస్ నాట్. నిఖిల్ తినొచ్చు. ఆహా, తను అక్కడ ప్రయారిటీ ఎందుకు ఇచ్చిందంటే సోనియా ఆడగలదు అని ప్రూవ్ చేయడానికి. ఆడలేదు సోనియా, ఆడలేదు సోనియాకి ఆట రాదు అని ప్రూవ్ చేయడానికి. ఏమో నిఖిల్ స్ట్రాటజీ మాత్రం నువ్వు చెప్తలేవు. నేను కూడా ఇక్కడ ఏమంటున్నా, సోనియా తోటి ఆడిపిద్దాం చూద్దామని ఆయన అనుకున్నాడా? అది ఇంకా సోనియాతోనే ఎంబడబడుకుంటూ ఉండడం తప్ప ఏం లేదాడా. నిఖిల్కి స్ట్రాటజీ ప్లే చేయాలంటే మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. తొక్కలో అన్నం తినడం గేమా అది? ఇంకా మస్తు. వాళ్ళు నాకు తెలిసి డిన్నర్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటారు. ఇట్లాంటి టాస్క్లు, ఈ బర్గర్ టాస్క్ కూడా ఎట్లా ఇచ్చారు, ఆ టాస్క్లు అట్లాంటివి తిన్న తర్వాతనే పెడతాడు బిగ్ బాస్ కూడా. అసలు ఏం ఇది ఫుడ్ కూడా ఇక్కడ వదిలేయండి, అక్కడ నిఖిల్ వెళ్ళుంటే కొంచెం బాగుండేది. ఏమో ₹1,00,000 వాళ్ళు గెలుచుకునేది, ఇంకొక హౌస్ మేట్ రాకపోయేది. తర్వాత యష్మి వచ్చింది, యష్మి తినడానికి వచ్చింది, ఏమో తింటా అని మొత్తం కక్కుతుంది. అన్నంలో కక్కుడేందమ్మ తల్లి, కక్కలేదు, తిన్న నోట్ల ఆల్రెడీ అయిపోయిన పాట్ లో వేసింది. నేను చూసిన మళ్ళీ నువ్వు అన్న తర్వాత అయిపోయింది, టైం అయిపోయింది అన్నాక కూడా మంచిగా ట్రై చేసిండు. ఆయనకు బాగానే ఉంది, చూసే రకంగా ఉంటది అట్లా. ఆదిత్య అయితే స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కంప్లీట్ గా మంచి ఆడిన గేమ్ అంటే అది బాల్ అట్లా వేయడం, బాల్ మంచిగా అందరూ ఆడిండ్రు. యష్మి అయితే ఏం ఆడలే, తిండి ఆడలే, నా బాల్ ఆడలే, 2 ఆడలే. ఇంకా యష్మిని నిఖిల్ చాలా అదే మనం చెప్పినట్టు లూప్ హోల్స్ పెట్టడానికి వచ్చింది మన టీంకి. ఆమెతో జాగ్రత్తగా ఉండండి, ప్రాఫిట్ లేని ఆమె ఏం చేయదు, ఇవే మాట్లాడుకుంటున్నారు సోనియా అండ్ యష్మి. సోనియా, తోని, నిఖిల్ అండ్ పృథ్వీ. అండ్ లైవ్ అప్డేట్స్ ఏంటంటే ఒక గేమ్ ఆడుతున్నారు. ఒక్కొక్క క్లైన్ నుండి ఒకరు నబీలు, ఇంకొకరు పృథ్వీ స్ట్రాంగర్ కంటెస్టెంట్స్. బికాజ్ అది 15 minutes ఇట్లాగే ఉండాలి. ఒక బాల్ పగిలిపోకుండా దాన్ని కాపాడుకోవాలి. 2 అంటే వాళ్ళకి బలం ఎక్కువ కావాలి. లేడీస్ కానీ కొంచెం వీక్ కంటెస్టెంట్స్ కానీ చేయలేరు. దీనికి సంచాలకుగా మన మణికంఠ ఉన్నారు. మణికంఠ రావడానికి చాలా పోరాడి వచ్చిండు ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసి రేపు ఎపిసోడ్లో చూపియారేమో, బట్ పాపం తను చాలా పోరాడిండు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు వీకర్ కంటెస్టెంట్ నువ్వు వెళ్ళిపో అన్నాక సంచాలకు కూడా ఆడనిస్తలేరు నన్ను అని సోనియా, యష్మి వచ్చారే నువ్వు ఉండకరా, నిఖిల్ ఉండని సంచాలకుగా, నువ్వు వద్దురా వాళ్ళ టీంకి సంచాలకు. వీళ్ళు 2 సంచాలకులు ఉంటారు అనుకున్నారు, కానీ ఇద్దరిని తీసుకోలేదు, ఓన్లీ 1 మెంబర్నే తీసుకున్నారు లాస్ట్ బిగ్ బాస్. ఇంకా 1 మెంబర్ అన్నప్పుడు లాస్ట్కి ఇంకా నిఖిలేనే వచ్చి, నిఖిల్ అంటున్నా మీరు ఏమన్నానంటే నేనే ఉంటాను మనకంట పాపం పోరాడి మరి ఆ సంచాలక్. కానీ నిజంగా పోరాడింది అయితే నేను లైవ్ అప్డేట్ లో చూడలేదు, కానీ వాళ్ళను ఎంత మోటివేట్ చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురే ఒక రూమ్ లో ఉన్నారు, వీళ్ళని స్క్రీన్ మీద వీళ్ళు కనిపిస్తారు, జస్ట్ వాళ్ళు టీవీలో స్క్రీన్ పైన చూస్తున్నారు హౌస్ మేట్స్ బయటనే ఉండి. ఎందుకు తెలుసా, చాలా కాన్సంట్రేషన్ తోటి ఆడాల్సిన గేమ్ అది. ఏ కమాండ్ నబిల్, కమాండ్ పృథ్వీ అంటే బయట దొరుకుతా ఉన్నాడు కానీ అట్లా ఆడొద్దు. అది అది సింపుల్ గానే మోటివేట్ చేయాలి, విచ్ మణికంఠ ఇస్ డూయింగ్. మీరు ఎంత స్ట్రగుల్ పడి ఇక్కడ దాకా వచ్చారు, మీ టీమ్స్ ని గెలిపించుకోవడానికి, మీరు ఒక 1 lakh తీసుకురావడానికి, ఇంకొకరు రాకుండా ఉండడానికి, అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఇంకొకరు రాకుండా ఉండడానికి
మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇంకొంచెం సేపు అని 15 minutes వాళ్ళని మంచిగా మోటివేట్ చేసిన తర్వాత కూడా బిగ్ బాస్ ఇంకొక 2 minutes ఉంది అన్నప్పుడు 15 minutes తర్వాత కూడా మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు, కంటిన్యూ చేయొచ్చు గేమ్. దాని తర్వాత ఎవరైతే గివ్ అప్ చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరైతే అది పట్టుకొనే ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్తే వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. దాని తర్వాత అసలు ఏమైంది లైవ్ అప్డేట్ అట్లనే జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్ గైస్. సో సెల్ఫ్ డబ్బాలు ఆపేయండి, సోనియా లాగా బయటికి వస్తే ప్రపంచం వేరేలా ఉంటుంది. ప్రపంచాన్ని చూడండి, ఒకటే దగ్గర ఉండి ఫ్రాగ్ లాగా నూతిలో కప్పలాగా ఉండకండి. అండ్ మంచి చెప్పాలంటే బీ లైక్ సీతకి బయట బ్యాడ్ నేమ్ ఉంది కానీ లోపల మంచిగా ఆడుతుంది, మంచి గుడ్ నేమ్ సంపాదిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆమె నటిస్తలేదు. అలానైనా ఉండండి కానీ సోనియా లాగా ఉండి బ్యాడ్ నేమ్ తెచ్చుకొని 10 మంది మనుషులతో కూర్చొని 10 మంది కూడా కాదే, ఇద్దరే. ఆమె సోనియా కంటే ఎవ్రీ ఫీమేల్ అక్కడ నాకైతే మంచి వాళ్ళు, యష్మితో సహా ఎంత ఉండాలో అంత ఉంటున్నారు. విష్ణుప్రియ బీట యష్మి బీట్ ప్రేరణ సీత నైనిక హూ ఎవర్ ఇట్ ఇస్ బాగుంది ఫ్రెండ్స్. అట్లా ఉండాలి కానీ లేడీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అండ్ ఇంకొకటి చెప్పాలనుకున్నా, సోనియా ఆటకు లేదు, చేతకు కూడా లేదు, పనికి కూడా లేదే. సేమ్ పోయిన సీజన్ ఒక్క బ్రతికలాగా పని ఏం చేయదు. కిచెన్ వర్క్ ఏదో, వంట చేయలే, బాత్రూమ్ వర్క్ చేయలేదు. ఇప్పటి వరకు అయితే నాకు అనిపించలేదు. అది చీపురు తోటి కూడా ఏం ఎప్పుడు కనిపించలేదు. బద్దక రత్న ఇద్దరు బద్దక రత్న కూడా కాదు, కావాలనే నేను ఇక్కడ రాణిని పెడితే తింటా, అంతే, పెట్టకండి తిన అన్నట్టుగా కూడా మాట్లాడుతుంది. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్ గైస్. సో మీకు బోర్ అనిపించినా ఏమొచ్చినా మాది మాత్రం మొత్తం ఫుల్ వీడియో చూడండి. మన సౌండ్ ఎక్కుంటే ఎంత బాగుంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉండే. తను పాపం ఈరోజు షీ లెఫ్ట్ ద సిటీ. సో మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం ఫ్రెండ్స్. అట్లా వస్తుంది, ఆమె కోసం చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్. ఏం పర్లేదు, నెక్స్ట్ మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం మేము వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాం, లేదు అంటే అక్కడ నుండి రికార్డ్ కూడా చేయమంటాం. ఇట్స్ ఓకే, షార్ట్స్ అయినా వస్తాయి. అండ్ ఇంకా మళ్ళీ ఇప్పటి నుండి ఇద్దరమే చెప్తాము. సో మమ్మల్ని కూడా భరించండి ఫ్రెండ్స్. అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ and like our video, subscribe to our channel, share the video with others, also your friends and family members, whoever it is. And please do comment in the comment to our video, because ఏంటంటే కమెంట్స్ ఏమైనా చేయండి, పాజిటివ్ ఆర్ నెగటివ్, వి విల్ టేక్ ఇట్. అంటే ఫ్రెండ్స్ కొంతమంది మీరు నాకు వాట్సాప్ లో చేస్తున్నారు, బాగుంది మీ వీడియో శివాని, కానీ ఇట్లా చెప్తే బాగుండు, ఇంకా ఏదైనా కాన్సెప్ట్ సజెస్ట్ చేస్తున్నారు కదా మీరు, ఏవైతే నాకు సజెస్ట్ చేస్తున్నారో వాట్సాప్ లో. సో అవి నాకు కూడా వాట్సాప్ లో కాకుండా వాట్సాప్ లో చెయ్యండి మీ ఇష్టం, బట్ ఏంటంటే ఆ కామెంట్స్ ఇందులో కూడా చేయండి, యూట్యూబ్ లో కూడా చేస్తే వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము అందరం చూస్తాం కదా, టీం అంతా చూస్తాం. అచ్చా ఇదా వీ హ్యావ్ టు చేంజ్ దిస్. ఫోన్ ఎప్పుడు అందరి దగ్గర ఉండదు, అన్ని చదవలేం కదా. సో ప్లీజ్ డూ కమెంట్. వాట్సాప్ లో చేసే అంటే మెసేజెస్ చేస్తున్నారు వాట్సాప్ లో, అది స్టాప్ చేసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, వి విల్ టేక్ ఇట్, నో ఇష్యూస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Bye bye, see you tomorrow, have a great night.